2024 జరిగే ఎన్నికల్లో మీరు ఓటు ఎటేస్తారన్న, ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు? నేను టీడీపీకి వేద్దాం అనుకుంటున్నాను. టీడీపీ ఎందుకు రావాలని కోరుకుంటున్నారన్న? ఎందుకనంటే సంక్షేమ పథకాలే కాకుండా డెవలప్మెంట్ కూడా ఉపయోగం కదా మనకి. అందుకని సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. టీడీపీ జనసేన పొత్తు మీద మీ అభిప్రాయం చెప్పండి. టీడీపీ జనసేన పొత్తు మీద నా అభిప్రాయం ఏంటంటే జనసేన ఒంటరిగా పోటీ చేస్తేనే బాగుండని నా ఒపీనియన్. ఏంటంటే స్టార్టింగ్లోనే ఎవరికి గెలుపు రాదు కదన్న, అలాగని కలవస్తే ఆయన వాల్యూ పోయింది కదా నా ఒపీనియన్. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి మీ అభిప్రాయం? టీడీపీకి 130 వస్తాయని నేను అనుకుంటున్నాను. పొత్తు మీద సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? 2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 134 సీట్లతో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులతో గెలవబోతున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోతున్నాం, రాష్ట్రాన్ని కంపెనీలు చేయబోతున్నాం. ఇలా ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కేవలం నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి వల్లే సాధ్యమైందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. అందుకని నేను పక్కా వైఎస్ఆర్సీపీ అభిమానం సరే, జగన్ సరే వదిలేసి ఈ 3 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలు, పార్టీ జరిగిన దాడులు, రాష్ట్రాన్ని ఉద్ధరించాలి. మన రాష్ట్రం దేశంలో ముందు అడుగులో ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని నేను ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నాను. ఉన్నంతసేపు బాగానే ఉంది, జగన్ వచ్చాక అన్ని ఇదైపోయినాయి. ఏమొస్తున్నాయి? మీరు ఇప్పుడు 2024లో ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ఈ చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. టీడీపీ జనసేన పొత్తు మీద మీ అభిప్రాయం చెప్పండి. చెప్పలేను కానీ ఇతను వస్తేనే బాగుంటది. అతను వచ్చిన కాడ నుంచి అన్ని ఇదే కదా అయిపోయినాయి. 2 పార్టీల పొత్తు రేపు 75 అనం కానీ ప్రజలు చూపించిన తర్వాత మేము ఏదైనా మాట్లాడతాం. ప్రజలకే ఇచ్చాం మేము ఛాన్స్. బిఫోర్ మేము జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. జై జనసేన, జై టీడీపీ, జై తెలుగుదేశం, సైకిల్కే చెప్పవే. జగన్ వచ్చి పింఛన్ తీసేసాడు. నాదైతే మహిళ ఒక్కదాన్నే కదా, నాకు పింఛన్ రావాలా తీసేసాడు. అందుకనే చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాలు ఏం అందలేదమ్మా జగన్? మాకేం అందలేదయ్యా, జగన్ వచ్చిన కానీ ఎంత లాసే కానీ ఏమి లేదు మాకు. టీడీపీ జనసేన పొత్తుని మీరు సమర్థిస్తున్నారు? సమర్థిస్తున్నాం. ఇంకా అవన్నీ ఒక అమ్మాయి చెప్పింది, అవన్నీ మాకు తెలియదు లేదు సార్. ఫైనల్ గా మీ ఓటు ఎవరికి? ఓటా ఈ బాగుండవమ్మకి. గెలిస్తే మనుషులు న్యాయం చేస్తే బాగుంటుందండి. ఏ న్యాయం చేయట్లేదు. 2024లో జరిగే ఎన్నికల్లో సీఎం ఎవరు కావాలని కోరుకుంటున్నారు? ఈరోజు మాది తల్లపల్లి కృష్ణా జిల్లా. నా పేరు మోర్ల ప్రసాద్ గౌడ్. ఈరోజు బీసీ జేహో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, లోకేష్ బాబు ఆధ్వర్యంలో బ్రహ్మాండ విజయం జరిగింది. ఇక్కడ మంగళగిరిలో జరిగింది. అయితే లోకేష్ బాబు గారు వేదిక మీద చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు వేదిక మీద చెప్పారు, ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అన్నాడు. అటువంటి వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ ఈ దుష్ట పరిపాలన ఎదుర్కొని, ఈ దుష్ట రాజకీయాన్ని ఎదుర్కొని మరి తెలుగుదేశం జనసేన ఐక్యమై సమైక్యమై విజయ శంఖం పూరించి రేపు విజయ పదవులు నడవడానికి ప్రధాన కారకులు రథసారథులు కృష్ణార్జునులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి భావిస్తున్నారు? ఒక మాట చెప్పాలంటే ఒకే ఒక మాట చెబుతున్నాను, అత్యాచలు లేవు, అబద్ధాలు లేవు. జనసేన తెలుగుదేశం కలిసి 120 స్థానాల్లో విజయం సాధిస్తుంది. తక్కువ కాకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. అందుకు సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, జనసేన నాయకులకి, కార్యకర్తలకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరి తరఫున నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుని ఎందుకు కోరుకుంటున్నారు? ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, ఈ రాష్ట్ర యువతకి ఎంప్లాయ్మెంట్ కానీ, ఒక రాజధాని కానీ, ఓ పోలవరం కానీ నిర్మాణం అవ్వాలి, సస్యామలు అవ్వాలంటే కంపల్సరీ నారా చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవాల్సిందే ఈ రాష్ట్ర ప్రజలకి. వేరే ఇది లేదు. కారణం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశం మొత్తం మీద చాలా గౌరవప్రదమైన స్థానం ఉండేది. ఈరోజు మరో బీహార్ కింద
తయారు చేసిన ఈ వైఎస్ఆర్ పార్టీ పోవాలి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే కంపల్సరీ చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం. బీసీలు అందరూ వైసీపీ వైపు ఉన్నారంటున్నారు, అందులో ఎంతవరకు వాస్తవం? లేదా చాలా తప్పు. బీసీలు పుట్టిందే తెలుగుదేశం పార్టీ, బీసీల కోసం పుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు రాష్ట్ర స్థాయి నాయకులు కానీ దేశ స్థాయి నాయకులు కానీ అయ్యారంటే ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీలు తయారు చేసింది ఫైనల్గా సీఎం అభ్యర్థిని మీరు ఎవరు? చంద్రబాబు నాయుడే ఏకపక్ష. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? 150+ వస్తాయి. జరిగే ఎన్నికల్లో సీఎంగా ఎవరు గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారు? ఇప్పుడు మీ దగ్గర నా సమాధానం ఏంటంటే వచ్చేది ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఎలా? జనసేన టీడీపీ, జనసేన టీడీపీ ఇది పొత్తులో భాగంగా తెలిసింది. ఇందులో భాగంగా రేపొద్దున బీజేపీ కూడా కలుస్తుంది. మీకు సీఎం అభ్యర్థిగా ఎవరు కావాలని కోరుకుంటున్నారు? సీఎం అభ్యర్థిగా వచ్చేప్పటికే జగన్మోహన్ రెడ్డి కాకుండా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మేము బాగుంటాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. అయిన తర్వాత 3 రాజధానులు అన్న ఈ చంపపెట్టుని మళ్ళీ 3 రాజధానులు అన్న ఈ జగన్మోహన్ రెడ్డికి చంపపెట్టు జగన్మోహన్ రెడ్డి కాదు, ఓన్లీ వచ్చేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. బీసీలు అందరూ వైసీపీ వైపు ఉన్నారంటున్నారు, ఎంతవరకు వాస్తవం? ఉన్నారు. మేము నాయుళ్ళు. మా ఇంటి పేరు వచ్చేప్పటికి పసుపులేటి రాజేష్ నాయుడు. మా బీసీలు మొత్తం చంద్రబాబు తరపునే ఉన్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్పాడు, పార్టీలకు అతీతంగా కులానికి అతీతంగా రాబోయే రోజుల్లో వచ్చేదే తెలుగుదేశం పార్టీ. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకున్నారు? 175. ఎన్నికల్లో సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీని ఎందుకు కోరుకుంటున్నారు? అభివృద్ధి చేస్తుంది కాబట్టి. జగన్ పరిపాలన గురించి మీ అభిప్రాయం చెప్పండి. నేను చెప్పను ఆయన గురించి, చెప్పడానికి ఏమీ లేదు. ఆయన గురించి చెప్పడానికి ఏమీ మిగల్చలా ఆయన ఏమి బీసీలు అందరూ వైసీపీ వైపు ఉన్నారన్నారు, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? లేదు. చూస్తున్నావుగా ఇప్పుడు నువ్వు. టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకి న్యాయం చేస్తారన్న ఆశ ఉంది. చేశారు కూడా, వాళ్ళు చేశారు, గతంలో చేశారు, భవిష్యత్తులో కూడా చేస్తారు. వైసీపీ బీసీలకి రాజాధికారం కల్పించారన్నారు, అందులో ఎంతవరకు వాస్తవం? వాస్తవం లేదు. ఫైనల్గా సీఎంగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పండి? మొత్తం అసలు ఒక్కడు కూడా గెలవడు నా దృష్టిలో. జగన్ గారు ఒక్కడు కూడా గెలవడం. థ్యాంక్ యూ. అది